సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మంది అప్పు చేసినా సరే ఈఎంఐలో ఏసీ కొనడానికి ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. బడ్జెట్లో ఎవరైతే ఏసీ కొనాలనుకుంటున్నారో మీ మనీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి ఏసీని మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఎలాంటి ఏసీని తీసుకోవాలనేది. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పర్చేస్ చేయండి. బట్ ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు రాబోతుంది. ఏసీ కొనే ముందు చాలా మందికి వచ్చే డౌట్, 1 టన్ తీసుకోవాలా, 1.5 టన్ తీసుకోవాలా, 2 టన్ ఏసీ తీసుకోవాలా? ఏసీ అనేది మీ రూమ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ రూమ్ సైజ్ 100 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉంటే కనుక 1 టన్ తీసుకోండి. 1 టన్ స్క్వేర్ ఫీట్ నుంచి 165 స్క్వేర్ ఫీట్ ఉంటే కనుక 1.5 టన్ తీసుకోండి. అలాగే 165 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 2 టన్ ఏసీ తీసుకోండి. ఒకవేళ మీ రూమ్ లో కిటికీస్ అన్ని ఓపెన్ గా ఉండి అండ్ అలాగే సన్లైట్ ఎక్కువ వచ్చేలా ఉంటే కనుక మీ రూమ్ 100 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉన్నా సరే మీరు 1.5 టన్ తీసుకోండి. ఎందుకంటే మీకు అన్ని ఓపెన్ గా ఉంటే కనుక కూలింగ్ అనేది బయటకు పోతూ ఉంటుంది అండ్ అలాగే ఎండ ఎక్కువ వచ్చినా సరే కూలింగ్ నిలబడదు. సో అలాంటప్పుడు మీకు 1 టన్ అయితే సరిపోదు, 1.5 టన్ తీసుకోండి. ఆఫీస్ లో కానీ బిజినెస్ పర్పసెస్ కానీ యూజ్ చేసినట్లయితే కూడా మీకు పెద్ద ప్లేసెస్ లో ఉంటే కనుక మీరు 2 టన్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. మాక్సిమం ఇంట్లో ఎవరైతే వాడుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా 1.5 టన్ తీసుకోండి. మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. బట్ 1.5 టన్ కి 2 టన్ కి వేరియేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ ఇయర్ ఏసీని కొనాలి? మీకు ఏసీ మీద ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. స్టిక్కర్ మీద స్టార్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్ మీద ఉండే రేటింగ్ ని ఐసీఆర్ రేటింగ్ అని అంటారు. అండ్ అలాగే స్టార్ రేటింగ్ అని కూడా అంటారు. ఈ రేటింగ్ అనేది మీకు ఎవ్రీ 2 years ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని చేంజెస్ తీసుకొస్తూ 2022, 2023, 2024 అనే మోడల్స్ మారుస్తూ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఒకే మోడల్ ఉంటే కస్టమర్ కూడా అట్రాక్ట్ అవ్వడు కాబట్టి ఈ విధంగా మీకు మోడల్స్ మార్చి తీసుకొస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు 2022 నుంచి 2024 వరకు ఐసీఆర్ రేటింగ్ అనేది సేమ్ ఉంది. మీకు బడ్జెట్ ని బట్టి ఏ ఇయర్ మోడల్స్ ని పర్చేస్ చేసినా కూడా ఒకేలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టార్ రేటింగ్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. ఏ స్టార్ రేటింగ్ ఏసీ తీసుకోవాలి? ఇది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంట్లో మీరు ఏసీ 3 hours కానీ ఎక్కువ యూజ్ చేయమనుకుంటే కనుక 3 స్టార్కి వెళ్ళిపోండి బ్లైండ్గా. అండ్ అలాగే మీరు డే మొత్తం ఏసీ వాడతాం అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ డే మొత్తం ఏసీ యూజ్ చేసేలా ఉంటే కనుక 5 స్టార్ తీసుకోండి. చాలా మంది సమ్మర్లో తప్ప రిమైనింగ్ సీజన్స్లో ఏసీ అయితే యూజ్ చేయరు. అలాంటి వాళ్ళు 3 స్టార్ తీసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే 3 స్టార్కి 5 స్టార్కి మీకు 5,000 to 6,000 ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మీరు 5 స్టార్ ఏసీ కొన్నా సరే ఈ టిప్స్ పాటించకపోయినట్లయితే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఏసీని 24 to 25 ఈ టెంపరేచర్లో మెయింటైన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏసీని ఎప్పుడు కూడా టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ చేస్తూ ఉండకండి. రూమ్ కూల్ అయిపోగానే టర్న్ ఆఫ్ చేసేస్తారు కొంతమంది, అలా ఎప్పుడు కూడా చేయకండి. అండ్ కిటికీలు అవి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం బటన్ కవర్ చేయండి, మీకు కరెంట్ బిల్ అయితే సేవ్ అవుతుంది. అండ్ తర్వాత మనం వారంటీ విషయానికి వస్తే కనుక చాలా కంపెనీలు మనకి కంప్రెసర్ మీద 10 years ఇస్తున్నాయి, ఇండోర్ యూనిట్ మీద 1 year ఇస్తుంది. పీసీబీ వారంటీని అయితే కంప్లీట్ గా మర్చిపోయినాయి. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ మనకి పీసీబీ వారంటీని ఆఫర్ చేసినాయి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి 3 to 4 కంపెనీస్ మాత్రమే పీసీబీ వారంటీ ఇస్తున్నాయి. సో మీరు ఏసీ కొన్నప్పుడు పీసీబీ వారంటీ 5 years ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి ఏసీలో పీసీబీ అనేది చాలా వాల్యుబుల్ పార్ట్. అది పోయిందంటే కనుక చాలా కాస్ట్ అవుతుంది. అందుకే పీసీబీ వారంటీని చాలా కంపెనీస్ ఎత్తేసాయి. ప్రెసెంట్ 3 to 4 కంపెనీస్ ఏవైతే పీసీబీ వారంటీని ఆఫర్ చేస్తున్నాయో అవన్నీ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే కనుక చాలా మంది ఏసీస్ కొంటారు కానీ వాటి సర్వీస్ విషయానికి వస్తే అసలు మర్చిపోతారు. ఏసీ కొన్న తర్వాత మనకి 3 free సర్వీసెస్ ఆఫర్ చేస్తారు వాళ్ళు. అండ్ విలేజెస్ లో ఉండే వాళ్ళకి అన్ని బ్రాండ్స్ కూడా సర్వీస్ ఆఫర్ చేయవు. సో మీకు ఏ బ్రాండ్ సర్వీస్ అవైలబుల్ గా ఉందో ఆ బ్రాండ్స్ ని కొనడానికి ప్రిఫర్ చేయండి. సో ఏసీ కొనే ముందు మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు బెస్ట్ 1.5 టన్ ఏసీస్ గురించి చెప్తాను. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే మనం క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ. ఇది మనకి 5 years పీసీబీ వారంటీతో వస్తుంది. అండ్ అలాగే ప్రైస్ చూసుకున్నట్లయితే అన్ని ఆఫర్స్ తో కలిపి 31,000 అయితే రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఎలా పొందాలన్నది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక్కడ మీకు బెస్ట్ ఏసీస్ అన్ని కూడా పోస్ట్ చేశాను లిస్ట్ అయితే కనుక. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏసీ. ఇది మనకి 6-in-1 కూలింగ్ టెక్నాలజీతో 2-way స్వింగ్ తో రావడం జరుగుతుంది. సో ఇవన్నీ పెంచడం వల్లే మనకి కాస్ట్ అనేది కూడా వాళ్ళు పెంచుతూ ఉంటారు అనమాట. సో ఏసీ అయితే మనకి అన్ని ఆఫర్స్ పోను 34,000 అయితే రావడం జరుగుతుంది. ఆఫ్లైన్లో కూడా మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి. మీకు ఎక్కడ ప్రైస్ తక్కువ వస్తే కనుక అక్కడే తీసుకోండి. నా సజెషన్ అయితే కనుక మీకు ఆన్లైన్లోనే తీసుకోండి. ఎందుకంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ అండ్ కార్డ్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటి మూలాన మనకి ఏసీ నియర్లీ 5,000 to 6,000 తగ్గడం జరుగుతుంది. ఈ నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ మీరు ఎలా గ్రాప్ చేసుకోవాలో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా ఇచ్చాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ అయితే చెక్ చేయండి.
అండ్ నెక్స్ట్ మనకి లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ, ఇది మనకి బడ్జెట్లో రావడం జరుగుతుంది. ఎవరైతే 30,000 లోపు ఏసీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఏసీ అనమాట. సో మీ బడ్జెట్ 30,000 స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే కనుక ఏసీ చూస్ చేసుకోండి. ఇలాగే మనకి బెస్ట్ 110 ఏసీస్, బెస్ట్ 210 ఏసీస్ అన్ని కూడా నేను లిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఆర్డర్ వైజ్గా ఇచ్చాను, ప్రైస్ వైజ్గా ఇచ్చాను. సో మీ బడ్జెట్ వైజ్గా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఏసీస్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి, వాటిని యూస్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.